ఆ వ్యూహం వరకు ఓకే. కానీ ఇక్కడ ఓకే, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అనుకుందాం. వైసీపీ గెలిచే అవకాశం లేదనుకుందాం. జగన్ మరొకసారి ముఖ్యమంత్రి కాడు అనుకుందాం. కానీ ఎవరవుతారు ఇక్కడ ముఖ్యమంత్రి? ఏ పార్టీ? అలా కాదండి. ఇప్పుడు జనసేన లేని టీడీపీ, జనసేన ఉన్న టీడీపీ చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఖచ్చితంగా సార్. మరి అలాంటప్పుడు డిమాండ్ చేయాల్సిన స్థితిలో ఉండి మనం ఇన్ ద సెన్స్ ఆ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళినట్టు? 30, 25, 35, మరి వైసీపీ వాళ్ళు అంటున్నారు 20 కూడా ఇవ్వట్లేదు అని చెప్పి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు 3 సీట్లు అంటారు సార్. వైసీపీ వాళ్ళు అనుకోవాలి. వైసీపీ నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే రంగా కొడుకు ఎమ్మెల్యే సీట్ ఒకటి ఎందుకు పంపించేశారు? వైసీపీ కాపుల మీద అంత ప్రేమ ఉంటే ముద్రగడ పద్మనాభం అడిగిన రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? రంగాకి అంత ప్రేమ ఉంటే కాపు కార్పొరేషన్ అడ్రస్ లేకుండా ఎంత చేశారు? కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే సార్, తెలుగు జనసేన పార్టీకి 20 సీట్లు ఇచ్చి లేదా 30 సీట్లు ఇచ్చి లేదా 40 సీట్లు ఇచ్చి పొత్తు పెట్టుకుంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మంచితనంతోటో లేదు మీరు అనుకున్న ఉద్దేశంతో ఒప్పుకున్నా గానీ ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తే ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది? ఏమేమి హామీలు ఇస్తే ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది సార్? సమ ప్రాతిపదిక ఉండాలి. 10, 20 సీట్లు అటు ఇటులో సమ ప్రాతిపదిక ఉండాలి. సమ ప్రాతిపదిక అంటే మీరు ఏమంటున్నారు? 70 సీట్లు, 70 వాళ్ళకి సీఎం పదవి మొదటి 2 సంవత్సరాలు, 105 మొదటి 2 సంవత్సరాలు సీఎం పదవి కూడా సమ ప్రాతిపదిక. ఖచ్చితంగా సీఎం పదవి ఉండాలి సార్. ఎందుకంటే మళ్ళీ వెనకాల సీఎం నారా లోకేష్ గారు క్లియర్ గా చెప్పేసిన తర్వాత కూడా ఇంకా సీఎం పదవి ఆ నారా లోకేష్ గారు చెప్పేసిన తర్వాత కూడా హరిరామ్ జోగయ్య గారు డిమాండ్ చేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి అని తర్వాత చెప్పిన తర్వాత కూడా మరి పార్టీ నుంచి కానీ పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ రాలేదు కదా. అంటే మౌనం ఏంటి? అంగీకారం సార్. నారా లోకేష్ గారు ఖండించారు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉండొచ్చు, లేదా నారా లోకేష్ అజ్ఞానంతో చేసి ఉండొచ్చు. మరి అజ్ఞానంతో చెప్పారు లోకేష్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి కదా. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నారా లోకేష్ చెప్పిన తర్వాత వచ్చిన రియాక్షన్ చూసే తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ లో గానీ పార్టీ అకౌంట్ లో గానీ నారా లోకేష్ స్టేట్మెంట్ కి సంబంధం లేదు, మేము తెలుసుకుంటామని పెట్టారు. ఈ రోజు ప్రతి టీవీ డిబేట్ లో స్పోక్స్ మెన్ ఏమన్నా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తేల్చుకుంటారు, అయినా మాలాంటోడే మా కార్యకర్తలాంటోడే అన్నారు. అది కూడా ఒకటండి, నారా లోకేష్ ఆ స్టేట్మెంట్ ఇవ్వక ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నేను కూర్చుని నీకెంత నాకెంత మేము మాట్లాడుకుంటాము అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే దీనికి కానీ లోకేష్ ఆ మాట మాట్లాడిన తర్వాత ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అనుకోండి. మీకు తెలిసిందే ఎంతలా వైరల్ అయింది, ఎంతలా ట్రోల్ అయింది, ఎంత పెద్ద చర్చకు తెరతీసింది అని చెప్పి. ఒక్క నిమిషం అండి, మీరు లైన్లో ఉండండి. రాజశేఖర్ గారు స్పందిస్తారు. మీకు అవకాశం ఇస్తాను. ఇంకా టైం ఉంది. రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఇప్పుడు మనం లోకేష్ నే బ్లేమ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అది ఏంటది అక్కడ సభ, అది రణస్థలం లేదు అక్కడది, అక్కడ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పొత్తులకి నా దగ్గరకు వచ్చాడు అన్నట్టుగా మాట్లాడారు ఆయన. చంద్రబాబు నాయుడు ఏదో బోధు ప్రత్యేకత మారిపోయిన మనిషి కాదండి. లోకేష్ ఎటువంటి వాడో కుతంత్రాలు పంతాడు, చంద్రబాబు నాయుడు అదే కుతంత్రాలు పంతాడనే ఆవేదనతో ఉన్నారు అందరూనే. అందుకని ఓట్ ట్రాన్స్ఫర్ జరగదంటున్నా. మరి ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోతే పవన్ కళ్యాణ్ అనుకున్నది జరగదు కదండి. ఏ సార్? పవన్ కళ్యాణ్ అనుకున్నది జరగదు ఓట్ ట్రాన్స్ఫర్ కాకపోతే. ఆయన 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాబోడు, ఇది నా శాసనం అన్నారు. ఇప్పుడు కూడా అదే అంటున్నారు. మళ్ళీ రేపటి రోజు మళ్ళీ జరగకూడదే జరుగుతుంది కదా, వాళ్ళు అనుకున్నది జరగదు కదా. ఇప్పుడు మనిషి ఆవేదనలో వస్తారు సార్, రైట్? ఆవేదన సక్సెస్ అవ్వాలంటే టైం పడుతుంది. అన్ని కాలం కర్మ అన్ని కలిసి రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శబ్దం చేసే సీఎం అయిపోతానంటే 105 మందిని పోటీ చేసే సత్తా ఉన్న నాయకులు ఉండాలి, డబ్బు ఉన్నవాడు ఉండాలి, మీడియా దాన్ని ప్రొజెక్ట్ చేసే మీడియా ఉండాలి, దాన్ని ఫైనాన్స్ చేస్తే ఫైనాన్సియర్స్ ఉండాలి, దాన్ని సపోర్ట్ చేసే చింత రాజశేఖర్ గారు లాంటి అనలిస్టులు ఉండాలి. ఇవన్నీ రావాలి సార్. ఒక్క రోజులో పవన్ కళ్యాణ్ గారు శబ్దం చేసేది నమ్మంతా రాదు. ప్రజలు నమ్మాలి, నమ్మి ఓట్లు వేయాలి. ఓట్లు వేసే యంత్రాంగాన్ని ఆ రెడ్డి సామాజిక వర్గం కానీ కమ్మ సామాజిక వర్గం కానీ లేదా వైసీపీ కానీ తెలుగుదేశం కానీ సమర్థించలేదు. వాళ్ళు ఇద్దరిని ఎదుర్కొనే ఇదంతా చేయడానికి ఒక 5 ఏళ్ల సమయం సరిపోదండి సార్. రాజశేఖర రెడ్డికి సీఎం అవడానికి 30 సంవత్సరాలు పట్టింది సార్. చంద్రబాబు నాయుడికి సీఎం అవ్వాలని 1978లో దిగితే 1995లో అయ్యాడు సార్. అది కూడా మామ అధికారాన్ని. నాయకుల గురించి ఇండివిజువల్ గురించి మాట్లాడొద్దండి, పార్టీ గురించి మాట్లాడదాం. పార్టీ గురించి మాట్లాడుతున్నాను సార్. రాజశేఖర 2014లో పోటీ లేదు,
2019లో ఒకే ఒక్క ఎమ్మెల్యే, అధినేత కూడా రెండు చోట్ల ఓటమి. ఆయన ఓడిపోయారు అనికంటే ఓడించారు అన్నది అంటే బెటర్ ఏమో. ఆ ఓడించింది ఎవరు? నేను అన్నీ మాట్లాడకూడదు. బలమైన క్యాండిడేట్లను పెట్టి గాజువాక భీమవరంలో ఎవరండి ఆయన ఓటమికి కారణమైంది? మీరు అనే దానికంటే నేను ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తాను సార్. చేయండి. ఇప్పుడు ఓడించే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వైసీపీతో పాటు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఉన్న ఇన్ఛార్జీల్లో కొంతమంది పాత్ర కూడా ఉందని కూడా చెప్తాను. వాళ్ళు చేతగానే రాజకీయం కూడా చెప్తాను. అందులో నేను విమర్శలు చేయడం మా పాటు ఉండదు. రాత్రి 11 గంటల వరకు వైజాగ్ లో పోలింగ్ చేస్తుంటే అడ్డుకునే నాదులు లేడు జనసేన నుంచి. ప్రచారం చేయడానికి పెన్ డ్రైవ్ ఇచ్చి, వ్యాన్ కి పెన్ డ్రైవ్ ఇచ్చి నాదులు లేడు. వైజాగ్ ఓటర్ నుంచి బయటకు రాని ఇన్ఛార్జీలు ఎవడని అక్కడ. భీమవరంలో కౌంటింగ్ లో ఏమన్నా కౌంటింగ్ ఎలా జరిగిందని విశ్లేషించడానికి ఒక నాయకులు లేడు ఈ రోజున భీమవరాన్ని. రైట్ అండి. ఉన్నాయండి వ్యవస్థ.